వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. బీజేపీని ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ధీటుగా కమలనాథులు వ్యూహాలను అమలు చేస్తున్నారు. రైతు చట్టాల విషయంలో బీజేపీని ప్రతిపక్షాలు కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుండగా కమలనాథులు సరికొత్త వ్యూహంతో రైతుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా లేక ప్రజల్లోకి దాని ఉద్దేశం సరిగ్గా వెళ్లకపోయినా అది వ్యతిరేక ప్రభావమే చూపించే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువగా ప్రతిపక్షాలు చేసే విమర్శలు త్వరగా ప్రజల్లోకి వెళతాయి. అచ్చం అలాంటి పరిస్థితి రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురైంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకురాగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేశారు. అదే సమయంలో కేంద్రంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రాలేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే రైతులకు ఆ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రైతు చట్టాలపై అవగాహన కల్పించడంలో విఫలమైన బీజేపీ చివరికి రాజకీయంగా నష్టం జరగకుండా ఉండేందుకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రైతు చట్టాలపై వచ్చిన వ్యతిరేకత ప్రభావం మాత్రం పడకుండా బీజేపీ సత్ఫలితాలను పొందింది. అయితే ఇప్పుడు మళ్లీ రైతుల విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే ఈ ప్రయత్నాలను బీజేపీ తేలికగా తీసుకోలేదు. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా చాప కింద నీరులా వ్యూహాలు పన్నింది. అంతేకాదు ఆ ఫలితాలు ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. విపక్షాల రైతు వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టామని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రైతులకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి కౌంటర్గా బీజేపీ తాము రైతులకు ఏ అన్యాయం చేశామో అనే విషయం మాత్రం విపక్షాలు చెప్పడం లేదంటోంది. అంతేకాదు రైతుల కోసం బీజేపీ అమలు చేసే పథకాలను సైలెంట్గా చేసుకుంటూ పోతోంది. అంతేకాదు ఇది రైతులు తెలుసుకునేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష పార్టీలు చేసే ఆందోళనలు తటస్థ రైతులపై ఏమాత్రం ప్రభావం చూపమనే నమ్మకంతో బీజేపీ ఉంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంది. రైతులు కూడా ఊహించినంత ఎక్కువగా మద్దతు ధరలను పెంచుతూ వస్తోంది. రైతు చట్టాల విషయంలో మాత్రం బీజేపీ తీవ్ర విమర్శల పాలైంది. అయితే చట్టాల విషయంలో రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని బీజేపీ చెబుతోంది. రైతులకు పలు పథకాలను అమలు చేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. సీఎం కిసాన్, ఫసల్ బీమా వంటి పథకాలు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతుంది బీజేపీ. తాజాగా 13,966 కోట్లతో 7 కీలక పథకాలకు ఆమోదం తెలిపింది కేంద్రం. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి 2,817 కోట్లు కేటాయించారు. రైతుల జీవితాలు వారికి మరింత మెరుగైన జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో 7 ప్రధాన పథకాలను అమల్లోకి తెచ్చింది కేంద్రం. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపుతోందో కొత్తగా ఆమోదించిన 7 పథకాలను బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, జియోస్పేషియల్ టెక్నాలజీతో సహా అత్యాధునిక సాంకేతికను అన్వయించడానికి ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ డేటాను సమగ్రంగా డిజిటల్ రిపోజిటరీ చేయడం, అగ్రిస్టాక్ను రూపొందించడం, రైతుల రిజిస్ట్రేషన్, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రేషన్ వంటివి ఏర్పాటు చేసి సాంకేతిక వ్యవసాయంగా మార్చి రైతుల పంట పండించాలని సంకల్పించింది కేంద్రం. రైతులను కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. రైతులు నేరుగా వినియోగదారులకు తమ పంటను విక్రయించుకునేలా ప్రోత్సాహం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా రైతులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఇందుకోసం 2,291 కోట్లు కేటాయించారు.
పశుపోషణ ఉత్పత్తి పథకానికి 1,702 కోట్లు కేటాయించారు. ఉద్యానవనాల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ కోసం 860 కోట్ల రూపాయలను కేటాయించారు. సహజ వనరుల నిర్వహణ పథకం కింద 1,115 కోట్ల రూపాయల బడ్జెట్తో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం చేపట్టిన చర్యల వల్ల 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు తమ ఆదాయంలో వచ్చిన గణనీయమైన మార్పులు రైతులు గుర్తిస్తున్నారన్న అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. ఇదే హర్యానా ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని నమ్ముతున్నారు కమలనాథులు. మరి రైతుల విషయంలో బీజేపీ విశ్వాసం ఏ మేరకు నిజమవుతుందనేది చూడాలి. రైతు చట్టాలను సాకుగా చూపి బీజేపీపై విపక్షాలు విమర్శలు చేస్తుండగా బీజేపీ మాత్రం తాము రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామంటూ చెబుతోంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.